ఈ రోజు పత్రికలలో అన్నిట్లో గత 2-3 రోజుల నుంచి ఈ రైతు డిస్కమ్ అనే విషయం మీద అందరూ చర్చ జరుగుతా ఉన్నది. దాని మీద నిన్న ఈఆర్సీలో మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అందులోనే ఈఆర్సీలో రైతు డిస్కమ్ అనే ఒక కొత్త డిస్కమ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని. దాని ద్వారా రైతులకు కరెంటు సప్లై ఇచ్చుకుంటా నాణ్యమైన కరెంటు సప్లై ఇవ్వడానికి మాత్రమే రైతు డిస్కును తీసుకురావడం జరుగుతుందని ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఇది చెప్పడంలోనే దీని వెనుకనే పెద్ద కుట్ర ఉందనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న 2 డిస్కంలు నడుస్తా ఉన్నాయి. ఆ 2 డిస్కంలు ఇవాళ చాలా అత్యధికంగా చాలా లాస్ లో నడుస్తా ఉన్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో భాగంగానే ఇవాళ మళ్ళీ రైతు డిస్కంలని తీసుకురావడము ఒక కుట్రపూరితమైన భాగమే. ఎందుకంటే రైతు మోటార్లకు మీటర్లు బిగించడానికి రైతు డిస్కమ్ అని తీసుకురావడం జరుగుతా ఉందని అది బండబుద్ధి చెప్పే విధంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే ఇవాళ రైతులకు ప్రత్యేకమైన ఒక డిస్కమ్ ని తీసుకువచ్చి దాని ద్వారానే ఇవాళ రైతుల మోటార్లకు కరెంటు సప్లై ఇవ్వడం జరుగుతా ఉందని తెలియడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఇవాళ రైతులకు ఈ సప్లై ఇవ్వడంతో ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మీటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటర్ల ద్వారా ఆ రైతులకు ఎంతవరకు కరెంటు వాడుతున్నారు, ఎంతవరకు ఎన్ని మోటార్లకు దీన్ని వాడుతా ఉన్నాయని ఒక రీడింగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రీడింగ్ల ద్వారా ఎప్పుడైనా ఒక రైతునికి కొంతవరకు మాత్రమే ఇవాళ ఉదాహరణకు మన ఇళ్లలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినట్టుగానే ఆ డిస్కమ్ ద్వారా కొంత యూనిట్లు మాత్రమే ఫ్రీ ఇచ్చి దాన్ని ఆ డిస్కమ్ నుంచి ఒకవేళ ఆ యూనిట్లను దాటితే అప్పుడు వాడిన యూనిట్లు ప్రతి ఒక్క దాని మీద మళ్ళీ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీటర్లు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రైతుల మోటార్ల మీద మీటర్లు ఉండి మళ్ళీ కరెంటు వసూలు చేసే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఒత్తిడి తెస్తా ఉంటే దాన్ని మీటర్లు తెస్తే మోటార్లకు మీటర్లు ఇచ్చే పరిస్థితే లేదని గట్టిగా వాదించి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వాదించడం జరిగింది. అప్పటితో ఆ కేంద్ర ప్రభుత్వము వెనక్కి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు పైన బడాబాయ్ కింద చోటాబాయ్ ఈ పాలనలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి వాళ్ళ ఒత్తిడికి లొంగని ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల మోటార్లకు మీటర్లు తెచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కావున మనమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులు అందరూ దీన్ని ముక్కుముడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదట్లో బాగానే పనిచేస్తుంది, తర్వాత దీన్ని రైతుల మీద పెనభారంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొదట్లోనే దీన్ని మనం అణిచివేస్తే మనకు ఉపయోగం ఉంటుంది, తర్వాత మనం బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి మనం అందరము సిద్ధం కావాలి. ఈ రైతు డిస్కుకు వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలకు మనము సిద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్.